హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్యుటోరియల్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అది కూడా CS6 ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఒక గ్రీన్ స్క్రీన్కి సంబంధించిన ఫుటేజ్లో గ్రీన్ రిమూవ్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఈరోజు ట్యుటోరియల్లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు చూపిస్తున్న మూవీ వచ్చేసరికి ఖైదీ నెంబర్ 150. ఇందులో మనకి ఆటోలో ఉన్న సీన్ ఇది. దీని వెనకాల చూడండి మనకి గ్రీన్ స్క్రీన్ ఇచ్చారు. ఈ గ్రీన్ స్క్రీన్ని మనం ఎలా రిమూవ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా యాడ్ చేసుకోవాలో ఈరోజు ట్యుటోరియల్లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఈ సీను చాలా చిన్నది. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా మనకు ఆటో వరకు మూవ్ అవ్వట్లా, జస్ట్ బ్యాక్గ్రౌండ్ మనం మూవ్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ సీన్లో మనకి ఆలీ కనబడుతున్నాడు. నెక్స్ట్ బ్యాక్ ఒక విండో ఉంది. ఈ విండోలో మనకి ఒక ట్రాఫిక్ సంబంధించిన ఫుటేజ్ కావాలి. ఇది కూడా ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో నేను పై లేయర్ హైడ్లో పెట్టుకుంటున్నా. ఫస్ట్ కింద లేయర్లో మనం గ్రీన్ రిమూవ్ చేసుకుందాం. దీనికోసం కింద లేయర్ సెలెక్ట్ చేసుకొని కీ లైట్, మనం ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ ఆప్షన్లో కీ లైట్ అని టైప్ చేసామనుకోండి, కీ లైట్ ఆప్షన్ వచ్చింది. డ్రాగ్ అండ్ డ్రాప్ టు లేయర్. కీ లైట్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో మనకి ఐ డ్రాపర్ టూల్ వచ్చింది. ఇది తీసుకొని జస్ట్ గ్రీన్ మీద క్లిక్ చేయగానే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి పైన బ్లాక్ ఉంది, కింద బ్లాక్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం మార్చాల్సిందల్లా ఇక్కడ విండోలు 3 విండోస్ ఉన్నాయి. సైడ్ 2 విండోస్, బ్యాక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి బ్లాక్ కలర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి ఇక్కడ వ్యూలో స్క్రీన్ మ్యాటీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకోగానే మనకు చూడండి బ్లాక్నెస్ ఉంది. ఇంకా ఈ బ్లాక్నెస్ కూడా పోవాలి. దానికోసం నేను స్క్రీన్ బ్యాలెన్స్ 100 చూస్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కింద స్క్రీన్ మ్యాటీ అనే ఆప్షన్లో క్లిప్ బ్లాక్ అనే ఆప్షన్ ఉంది. అది కొంచెం పెంచుకుందాం, ఎందుకంటే బ్లాక్నెస్ పెరగాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి క్లిప్ వైట్ అని ఉంది, అది కొంచెం తగ్గించుకుంటున్నాను. ఓకే, పూర్తిగా వైట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకు ఒక రాడ్ ఉంది. ఒకసారి నేను ఎఫెక్ట్స్ ఆఫ్ చేసుకొని చూపిస్తా. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆఫ్ చేసుకుంటే మనకు కనబడుతుంది. ఇదేంటంటే మనకి ఫుటేజ్లో ఉన్నది కాదు, ఆటోకి సంబంధం లేదు. కాబట్టి నేనేం చేస్తానంటే ఇంతవరకు ఓకే అనుకుంటే వ్యూలో ఫైనల్ రిజల్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వరకు నేను మాస్క్ వేసుకుంటున్నా. ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని పైన రెక్టాంగులర్ టూల్లో ఇక్కడ వరకు మాస్క్ వేసుకుంటున్నా. నెక్స్ట్ ఈ మాస్క్లో యాడ్ ప్లేస్లో సబ్స్ట్రాక్ట్ అని పెట్టుకోవచ్చు, లేదా ఇన్వర్టెడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఓకే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి నేనేం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ తెచ్చుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ కోసం మనకు ప్రాజెక్ట్ ప్యానల్ కావాలి, కానీ ఏంటంటే ఇక్కడ కనబడట్లా. దానికోసం షార్ట్ కట్ Ctrl+0. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. డ్రాగ్ అండ్ డ్రాప్ టు లాస్ట్ లేయర్. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. కానీ ఏంటంటే నాకు ఇక్కడ దాకే కావాలి ఫుటేజ్, ఇక్కడ నుంచి వేరే ఫుటేజ్. కాబట్టి ఇక్కడ దాకా సరిపోద్ది. ఇక్కడ దాకా నేనేం చేస్తానంటే ఎడిట్లో స్ప్లిట్, ఇది అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ రివర్స్లో ప్లే అవుతుంది. కాబట్టి బ్యాక్గ్రౌండ్ రివర్స్ చేసుకోవాలి. లేయర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి టైం రివర్స్ లేయర్. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఎడ్జెస్ వచ్చేసరికి రఫ్గా వచ్చినాయి. ఒకవేళ నీట్గా స్మూత్గా కావాలి అనుకుంటే లేయర్ సెలెక్ట్ చేసుకొని సేమ్ మళ్ళీ మాస్క్ వేసుకుంటాం. ఇక్కడ పెంటులతో ఇక్కడ వరకు మాస్క్ వేసుకుంటాం. మాస్క్ 2లో యాడ్ ప్లేస్లో సబ్స్ట్రాక్ట్ చూస్తే ఇలాగ వచ్చేస్తుంది, నీట్గా వచ్చేస్తుంది. ఇలా మనం పెంటులతో నీట్గా కట్ చేసుకోవచ్చు విండో. ఓకే, నెక్స్ట్ హైడ్ మాస్క్ పాత్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఫుటేజ్కి వెళ్దాం. ఇది వచ్చేసరికి ఇక్కడి నుంచి ప్లే అవుతుంది. ఇది మనం హైడ్ చేసాం కాబట్టి అన్హైడ్ చేస్తున్నా. ఓకే,
నెక్స్ట్ దీనికి కూడా సేమ్ ఈ లైట్ ఆప్షన్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ ఫుటేజ్. నెక్స్ట్ ఐ డ్రాపర్ టూల్, పిక్ ఆన్ గ్రీన్ ఫుటేజ్. ఓకే, నెక్స్ట్ ఒకసారి వ్యూలో స్క్రీన్ మ్యాటీ ఆప్షన్ ఆన్ చేసుకొని ఇక్కడ వైట్నెస్ని పెంచాలి. దీనికోసం స్క్రీన్ బ్యాలెన్స్ కొంచెం పెంచుకుంటున్నా. నెక్స్ట్ బ్లాక్ కూడా పెరగాలి. దానికోసం ఏం చేస్తానంటే స్క్రీన్ మ్యాటీలోకి వెళ్ళి క్లిప్ బ్లాక్ పెంచుకోండి. ఓకే, వచ్చింది. నెక్స్ట్ వైట్నెస్ కూడా కొంచెం ఇలా పెంచుకోండి. ఫైనల్గా ఫైనల్ రిజల్ట్ ఇలాగొచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్ ఫుటేజ్ ఇవన్నీ నేను ఏంటంటే డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఫుటేజ్ వచ్చేసరికి ఇంపోర్ట్ చేసుకుందాం. సారీ, Ctrl 0 అనగానే మనకి ప్రాజెక్ట్ ప్యానల్ ఉంటుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ టు లాస్ట్ లేయర్. నెక్స్ట్ ఇదేం కావాలంటే నాకు ఇక్కడి నుంచి ప్లే అవ్వాలి. చూడండి వచ్చింది, కానీ ఏంటంటే చిన్నదైంది. జస్ట్ మనం Ctrl-Alt-F అనగానే పెద్దదైపోతుంది. ఓకే, ఒకసారి ప్లే చేస్తుందాం. ఇది కూడా మనకేమవుతుందంటే రివర్స్లో ప్లే అవుతుంది. చూడండి, మనకి బ్యాక్కి వెళ్ళాలి ఇది. దీనికోసం లేయర్ రైట్ క్లిక్ చేసి టైంలో టైం రివర్స్ లేయర్. ఇప్పుడు ఇలా ప్లే అవుతుంది. మనకు ఫస్ట్ నుంచి వస్తే ఇలాగ వచ్చింది మొత్తం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ 4 లేయర్లు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ప్రీ కంపోజ్ అనగానే ఒక లేయర్ కింద మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే కలర్ కరెక్షన్ చేసుకుందాం. కొంచెం మూవీ లుక్ కోసం కలర్ కరెక్షన్ చేసుకుంటున్నా. దీనికోసం ఏం చేస్తానంటే క్లిక్ చేసి న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్. దీని మీద నేను కొన్ని ఎఫెక్ట్స్ అప్లై చేద్దాం. ఇక్కడ మనం ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో అన్షార్పెన్ మాస్క్ అని టైప్ చేస్తా. అన్షార్పెన్ అనగానే వచ్చేస్తుంది. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ లేయర్, అడ్జస్ట్మెంట్ లేయర్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి అమౌంట్ రేడియస్ పెంచుకుంటున్నా. అమౌంట్ వచ్చేసరికి 19 రేడియస్ వచ్చేసరికి 116 ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ అన్స్క్రూ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ లేయర్, సేమ్ అడ్జస్ట్మెంట్ లేయర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అమౌంట్ 39. నెక్స్ట్ వచ్చేసరికి రేడియస్ వచ్చేసరికి ఒక 8 సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి మూవీ లుక్ వచ్చింది. ఒకసారి మనం పైన అడ్జస్ట్మెంట్ లేయర్ హైట్ చేసుకొని చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. చూడండి, ఇలాగ మనకి ఏంటంటే డెప్త్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఒకసారి ప్లే చేస్తుందాం. ఇలాగా మనం తెలుగు మూవీస్లో గ్రీన్ స్క్రీన్ ఇలాగా రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి చాలా ఎఫెక్ట్స్, వీడియోస్, టైటిల్స్ మీకోసం వెయిటింగ్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.